డిమాండ్ల పరిష్కారం కోసం ఓవైపు అంగన్వాడీలు మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన చేస్తుండగా నగరాలు చెత్త పేరుకుపోయి కంపు కొడుతున్నాయి. తిరుపతి స్మార్ట్ సిటీ అధ్వానంగా తయారైంది. నగరవాసులు ముక్కులు మూసుకుని రోడ్లపై నడుచుకోవాల్సిన పరిస్థితి వచ్చి పడింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ దాదాపుగా 10 రోజులు పైబడుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదంటే ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఎక్కడా కూడా పట్టించుకోకపోవడంతో ఎక్కడ పట్టణాల్లో చూస్తే ఎక్కడ పడితే అక్కడ చెత్త అంతా కూడా పెద్ద ఎత్తున పేరుకుపోయి ప్రజలు అస్తవ్యస్తం పడుతున్నారు. ప్రధానంగా తిరుపతిలో ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనం ప్రస్తుతానికి తిరుపతిలో అంటే బాలాజీ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఒక కూడల్లో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, పేరుకైతే గోడలపైన ఇక్కడ చాలా నీట్గా అంటే స్వచ్ఛతకు మారు పేరు తిరుపతి, లేదంటే పర్యావరణ పరిరక్షణ సర్వజన అని ఇట్లా పసిడి పచ్చడి రాష్ట్రం కోసం మనం అంటే కృషి చేయాలంటూ ఇట్లా రకరకాల స్వచ్ఛ భారత్ కింద పేర్లు అయితే గోడలకు రాశారే కానీ ఇక్కడ చెత్త చూస్తే అత్యంత దారుణంగా ఉంది. అసలు ముక్కులు మూసుకొని ఈ దారిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా దాదాపుగా తిరుపతి లిమిట్స్లో దాదాపుగా 800 మంది కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కనీస వేతనాలు లేదంటే ఉన్నటువంటి సమస్యల మీద ఇప్పటికే కూడా వాళ్ళు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వస్తున్నారు. విధులకు హాజరు కావడం లేదు. మున్సిపల్ కార్యాలయాల వద్ద కూర్చొని పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. అయితే ఈ నిరసనకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడా కూడా స్పందించడం లేదు. అందువల్లనే తిరుపతి పేరుకు స్మార్ట్ సిటీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తిరుపతిలో పెద్ద ఎత్తున ఈ చెత్త అంతా కూడా వీధుల్లో అంతా కూడా మొత్తం కూడా ఉండిపోయింది. దానివల్ల ఎవరు కూడా క్లీన్ చేసే పరిస్థితి లేదు. కేవలం తిరుపతి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఒక 100 మంది వరకు ఉంటారు తిరుపతి మున్సిపల్ పరిధిలో. అంటే పూర్తి స్థాయిలో అంటే పర్మనెంట్ ఉద్యోగులు, వాళ్ళ ద్వారానే ప్రస్తుతానికి ఉన్నటువంటి చెత్తనంతా కూడా సేకరించే ప్రయత్నాలు అయితే అధికార యంత్రాంగం చేస్తుంది. మొత్తం మీద ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా సమ్మెబాట పడతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. అంటే వాళ్ళు కార్మికులు గత 10 రోజుల నుంచి కూడా చెప్తున్నది ఒకటే, న్యాయమైన డిమాండ్లే మేము కోరుతున్నాం. ఎందుకంటే వేతనాలు మాకు ఇవ్వాలనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. మరి ఆ రకంగా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా అడుగు ముందుకు వేయడం లేదనేది చాలా స్పష్టంగా కనపడుస్తుంది. ఎందుకంటే గత 10 రోజుల నుంచి వాళ్ళు పెద్ద ఎత్తున ఆయా సంబంధించి అంటే అన్ని ప్రాంతాలు ఆయా సంబంధించినటువంటి మున్సిపల్ కార్యాలయాల వద్ద విధులు మానేసి వాళ్ళు నిరసన కూర్చున్న నేపథ్యంలో ఇంకా చేసేది లేక తాత్కాలికమైనటువంటి చర్యలు ప్రభుత్వ అధికారులు కూడా చేస్తున్నారు. అయితే తిరుపతిలో మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున కొన్ని ప్రాంతాల్లో చెత్తను సేకరించేందుకు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు కాకుండా పర్మనెంట్ ఉద్యోగుల ద్వారా ఈ చెత్తను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరో కొన్ని చోట్ల ఇళ్లలోనే మీరు చెత్తను పెట్టుకోండి, చర్యలు అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు విధుల్లోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా చెత్తను సేకరిస్తాం, అప్పటి వరకు కూడా సమయం పాటించాలంటే కూడా నగర ప్రజలకు చెప్తున్నారు. పేరు ఉన్నటువంటి స్మార్ట్ సిటీ ఇవాళ చెత్త సిటీగా తయారైపోయిందని మనం చెప్పుకోవచ్చు. కానీ దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఉన్నటువంటి సిబ్బందితో వస్తున్నటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉన్నటువంటి సిబ్బందితో మాత్రమే ప్రస్తుతానికి 2 రోజులకు 3 రోజులకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక 4 ఏరియాలు అనుకోండి, ఆ 4 ఏరియాల్లో ఉన్నటువంటి ఒక 10-15 మందితోనే ఆ చెత్తనంతా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద చూద్దాం ఈ సమస్యకి ఎటువంటి పరిష్కారం చూపిస్తుంది ప్రభుత్వ యంత్రాంగం. పట్టణాల్లో అత్యంత దారుణంగా ఈ చెత్త పేరుకుపోయిన నేపథ్యంలో చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఓవర్ టు స్టూడియో.